గారెలు పల్లీ చట్నీ అండి నేను చేస్తున్నాను. మినప్పప్పు ముందుగా మిక్సీ కొట్టుకొని అందులో 2 స్పూన్ల బియ్యం పిండి, 4 స్పూన్ల ఉప్మా రవ్వ వేసుకొని సాల్ట్, బేకింగ్ సోడా వేసుకొని అవంతా ఒకసారి కలుపుకోండి. అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. ఇంతలోపు చట్నీ చేసుకుందాం. ఒక ప్యాన్లో ఒట్టి పల్లీలు మాత్రమే వేయండి, ఆయిల్ వేయండి. నేను చట్నీలోన అందులో 3 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి అవన్నీ మంచిగా వేపండి. వేగిన తర్వాత అందులోకి లాస్ట్లో ఒక చిన్న చింతపండు వేసేసి మిక్సీ గిన్నెలో వేసేసుకోండి. అందులో కొంచెం సాల్ట్, వాటర్ దానికి తగినంత వేసుకొని మెత్తగా మిక్సీ కొట్టేసుకోండి. ఇంతలోపు తాలింపు పెట్టేసుకుందాం. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్, పోపులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని అవన్నీ వేగిన తర్వాత మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే చట్నీలో వాటర్ కలుపుకొని అందులో వేసేయండి. అంతే, చట్నీ చాలా ఈజీ అండి. 5 మినిట్స్లో అయిపోతుంది. 5 మినిట్స్ అంటే 5 మినిట్స్ కూడా అవసరం లేదు, మనకి రెడీగా అయిపోతుంది ఇన్స్టెంట్గా. ఇంతలోపు ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదండి, మనం ఇంతలోపు గారెలు వేసుకుందాం. గిన్నెతో చిన్న వాటర్ తీసుకోండి. మనం కలుపుకున్న మినపప్పు తీసుకొని చెయ్యి ముందు అందులో తడుపుకొని గారెలు ఆ చేతిలోకి తీసుకొని నేను చూపించినట్టు వేసుకోండి. అంతేనండి, చెయ్యి కొంచెం ఆడిస్తే అది అందులో పడిపోతుందండి. మళ్ళీ తడుపుకోవడం మాత్రం అసలు మానొద్దు, లేకపోతే గారెలు నీట్గా రావు. ఇలానే మొత్తం అన్ని గారెలు ఒక్కొక్కటి వేసుకోండి. ఆయిల్లో మెల్లిగా మీరు చూసుకొని వేసుకోండి. నాకు అలవాటు కాబట్టి నేను వేసేస్తున్నాను. మీరు స్టార్టింగ్లో మీరు చేస్తున్నారంటే చిన్న కవర్ చేతి మీద పెట్టుకొని దాని మీద గారె వేసి పాలు కవర్ ఏదైనా పెట్టుకొని అందులో వేసుకోండి, మీకు ఈజీగా వస్తుంది. మీరు నాకు కామెంట్ చేశారంటే ఈసారి అలా కూడా చేసి చూపిస్తాను. మీకు సింపుల్గా వచ్చేస్తుందండి. చూడండి ఎంత ఈజీగా వేస్తున్నాను. అంతేనండి, అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అయిపోతాయి గారెలు. పల్లీ చట్నీ, గారెలు చాలా మంచి కాంబినేషన్ అండి. ఇదిగోండి ఒకసారి చూడండి ఎంత ఈజీగా వేస్తున్నాను. అంతేనండి, చేయి మాత్రం తడుపుకొని వేయండి, గారెలు ఈజీగా వస్తాయి. ఇంతలోపు మనం ఫస్ట్ వేసుకున్న గారెలు వేగుంటాయి, అవి కొంచెం అన్నీ తిప్పుకోండి. వేగినవి మాత్రమే తిప్పుకోండి. వేగినవి తిప్పుకున్న తర్వాత మనం ఇంకా వేగుతున్నవి అయితే మాత్రం కలుపుకోవద్దండి, డిస్టర్బ్ చేయొద్దు. కదిపితే అవి ఇచ్చిపోతాయి, మొత్తం చెదిరిపోతాయి, గారె టైప్లో ఉండవు. నీట్గా అవన్నీ ఒక్కొక్కటి తిరగలు వేసేసుకోండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా వేపుకోండి. వేపుకున్న తర్వాత తీసేసుకోండి. నేను ఇది మొత్తం మీడియం ఫ్లేమ్లో చేశానండి వేయించుకోవడం. మీరు కూడా లోపల దాకా వేగాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. అన్నీ తీసేయండి. రెండోసారి కూడా సేమ్. ఇప్పుడు మాత్రం ఆయిల్ హై ఫ్లేమ్లో పెట్టేసి గారెలు వేయండి, ఎందుకంటే ఆయిల్ కొంచెం లోలో ఉంటుంది, మనం మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నాం కాబట్టి. అంతేనండి, సింపుల్, ఈజీ.